ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. 4వ వచనం నుండి ఇవి యెహోవా నియామక కాలములు, యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. మొట్టమొదటి పండుగ ఏ పండుగ అంటే అండి? మొట్టమొదటి నెలలో వచ్చే పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ గురించి చాలామంది తెలుసు కదా. మొట్టమొదటి నెలలో పస్కా పండుగ. ఎన్ని పండుగలు ఉన్నాయండి? 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగల్లో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, 4వది పెంతెకొస్తు పండుగ. ఈ పండుగలకి కొన్ని పేర్లు కూడా మార్పు ఉన్నాయి బైబిల్లో. మనం ఒక పేరే కాకుండా 2-3 పేర్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం. ఆ 4వ పండుగ పెంతెకొస్తు పండుగ. దానికంటే ముందు ఎన్ని పండుగలు ఉన్నాయండి? 3 పండుగలు ఉన్నాయి. ఈ 3 పండుగల్లో మొట్టమొదటిది పస్కా పండుగ. ఇశ్రాయేలీయులు మొట్టమొదటి నెల 14వ తారీఖున ఆచరించే పండుగ పస్కా పండుగ. ఇశ్రాయేలీయులు, హెబ్రీయులు దేవుడి వరకు ఒక నియామక కాలములను ఏర్పాటు చేసాను. నియామక కాలం అంటే కొన్ని నియమించాడు. ఈ సృష్టిని చేసినప్పుడు 6 రోజుల్లో సృష్టి యావత్తును దేవుడు చేశాడు. 6 రోజుల్లో సృష్టి యావత్తు దేవుడు చేశాడు. 7వ రోజును ఆయన ఏం చేశాడంటే దాన్ని పరిశుద్ధపరిచి దానిని ఆశీర్వదించాను. వారానికి ఎన్ని రోజులండి? ఎవరికి 7 రోజులు? క్రైస్తవులకేనా? బైబిల్లో ఉన్న వాళ్ళకేనా? ఇశ్రాయేలులకేనా? ఏమండి? ప్రపంచం అంతటా కూడా ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా ఎన్ని రోజులు? వారానికి 7 రోజులే. ఇది దేవుడు ఈ సృష్టిని చేసేటానికి దానికి ఒకే ఒక సాక్ష్యం ఏంటంటే వారానికి 7 రోజులు. ఇవి దేవుడు బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలోని ఈ 7 రోజుల గురించి వివరంగా తెలియజేయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక 7వ రోజున మీరు విశ్రాంతి దినముగా ఒక నియామక కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. 7వ రోజున మనము విశ్రాంతి దినముగా ఆచరించాలి. పరిశుద్ధ దినముగా దాన్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి మనం 7వ రోజును ఎలాగ ఆచరించాలండి? విశ్రాంతి దినముగా ఆచరించాలి. 7వ రోజు మనదా ఆయనదా? ఏమండి? 7వ రోజు ఎవరిది? 7వ రోజు ఆయనదే. మనం 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజున విశ్రాంతి తీసుకోవాలి. ఈ శరీరానికి ఒక ధర్మం, ఒక నియమం ఏర్పాటు చేశాడు. ఈ శరీరం ఏం చేయాలంటే అండి 6 రోజులు పని చేయాలి, 7వ రోజున విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు ఈ శరీరం బాగా పనిచేసింది. కొంతమంది 7వ రోజున ఈ శరీరానికి విశ్రాంతిని ఇవ్వకుండా 7వ రోజు కూడా ఈ శరీరానికి కష్టపెడతా ఉన్నారు. అందువలన త్వరగా వాళ్ళకి ఏమొస్తుందంటే అలసట వస్తుంది. త్వరగా వాళ్ళకి అలసట వస్తుంది, నిదానంగా అనారోగ్యం వస్తుంది. దేవుడు పెట్టిన నియమం ఏదైనా సరే, ఆ నియామక కాలం ఏదైనా సరే మనం తప్పనిసరిగా ఆచరించాలి. ఈ భూమిని దేవుడు చేసినప్పుడు 3 వంతులు నీరుంచాడు, 1 వంతు భూమి ఉంచాడు. ఈ శరీరాన్ని దేవుడు నిర్మించినప్పుడు దీనిలో 3 వంతులు భాగం నీళ్లు ఉంచాడు. గమనించారా? ఈ శరీరంలో 3 వంతులు నీళ్ళు ఉన్నాయి, 1 వంతే మిగతా మాంసం కానీ, ఎముకలు కానీ, నరములు కానీ, కండరాలు కానీ, ఏవేమైనా అవయవాలన్నీ ఉన్నాయి. దేవుడు నియమించినటువంటి ఆ నియామక కాలములను ఇశ్రాయేలీయులు ఆచరించడానికి ఇదిగో మొట్టమొదటి నెల అబీబ్ నెలలో మొదటి నెల 14వ తారీఖున పస్కా పండుగను ఆచరించాలి. 15వ తారీఖు నుండి ఏ పండుగ ఆచరించమన్నా అంటే పులియని రొట్టెల పండుగ. చదవండి అక్కడ మన లేవియా కాండంలో 23వ అధ్యాయము
తర్వాత వచ్చిన ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. 15వ తారీఖున ఏ పండుగ అంట? 14వ తారీఖున ఏ పండుగ అండి? పస్కా పండుగ. 15వ తారీఖు నుండి 7 రోజులు ఏ పండుగ అన్నాడు? పులియని రొట్టెల పండుగ లేక పొంగని రొట్టెల పండుగ అని ఏర్పాటు చేశారు. తర్వాత 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ మరియు యెహోవా మోషేకి ఇలాగున సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలు తొట్లనము నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. ఇది ప్రథమ ఫలముల పండుగ. 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మొట్టమొదటిదేమో పస్కా పండుగ. ఇది దేనిని సూచిస్తుందంటే యేసు క్రీస్తు వారు మన కొరకు అర్పణముగాను బలిగాను అర్పించబడినటువంటి దానికి సాదృశ్యముగా ఆయన మన కోసం బలిగా అర్పించబడ్డాడు. ఆ పస్కా పండుగలో గొర్రె పిల్ల ఎలాగనో వధించబడుతుందో అలాగనే యేసు ప్రభు వారు మన కోసము వధించబడిన అనుభవాన్ని సూచిస్తుంది. రెండవది పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ. ఈ పొంగని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ దేనిని సూచిస్తుందంటే పులుపు అనేది పాపమునకు సాదృశ్యం. పులుపు అనేది పాపమునకు సాదృశ్యం. ఈ పులుపు లేనటువంటి పండుగ చేయమన్నాడు, పులుపు లేనటువంటి రొట్టెలు చేయమన్నాడు, పులుపు లేని పొంగని రొట్టెలు చేయమన్నాడు. అది దేనికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తు వారు అనుగ్రహించే పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉంది. మూడవది ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అంటే ఆ పంటలో తొలివంతుగా మొట్టమొదటిగా వచ్చింది అది దేవునికి అర్పించడం అనేది. మృతులైన వారిలో నుండి ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడెను. మృతులైన వారందరిలో కూడా మొట్టమొదటి లేచింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసు ప్రభు వారి కంటే ముందు చనిపోయిన వారు ఎవరైనా లేచారా? యేసుక్రీస్తు వారి కంటే చనిపోయిన వారు ముందు ఎవరైనా లేచారా? లేవలేదా? లేచారా? ఎవరు లేచారు? లాజరు లేచాడా? ఇంకా యాయిర్ కుమార్తె, ఇంకా నాయిను గ్రామంలో ఉన్న విధవరాలి కుమారుడు, ఇంకెవరు ఉన్నారా? చనిపోయిన వాళ్ళు లేచిన వారికి ఎవరైనా ఉన్నారా? పాత నిబంధనలు ఎవరైనా ఉన్నారా? పాత నిబంధనలో చనిపోయిన వారు బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శూన్యము గొండ్రాలి కుమారుడు చనిపోతే ఎవరు బ్రతికిచ్చారు? ఎలీషా బ్రతికిచ్చాడు. ఓకే, మంచిది. ఇంకా ఎలీషా సమాధి చేయబడిన తర్వాత ఎలీషా యొక్క ఎముకలు తగిలి చనిపోయిన ఒక సైనికుని దేహము ఆ సమాధిలోనే వారు పెట్టినప్పుడు ఆ ఎముకలు తగలగానే ఆ సైనికుడికి ఆ దేహంలోనికి ప్రాణం వచ్చి అతడు లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని అతను తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి యెహోవా నా దేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసిదివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకొని యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరామే?
సారెపతు విధవరాలు అండి. మనకి ఎంతవరకు గుర్తుపెట్టుకున్నామంటే, సారెపతు విధవరాలు ఒక అప్పము తెచ్చి ఏలియాకు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి ఆమె కుమారుడు కరువు కాలం అంతా కూడాను పోషించబడ్డారు అనేంతవరకు గుర్తుపెట్టుకున్నాం. ఆ తర్వాత ఆ కుటుంబంలో జరిగింది ఏంటంటే, ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా దగ్గరికి పరుగున వచ్చి, అయ్యా దైవజనుడా, ఇదిగో నా కుమారుడు ఇలాగ అయిపోయాడు అనగానే ఏలియా ఆ కుమారుని తీసుకొని మేడగదిలోనికి వెళ్ళి మేడగదిలో పడుకోబెట్టి ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప చూపించి మరలా వానికి ప్రాణము రప్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సారెపతు విధవరాలి కుమారుడు, షూనేము గనురాలి కుమారుడు, తర్వాత ఒక సైనికుడు, పాత నిబంధనలో చనిపోయిన వారు మరలా బ్రతికారు. ఎస్ఆర్నో. నూతన నిబంధనలో యాయీరు కుమార్తె, అలాగే నాయుని గ్రామంలో ఉన్న విధవరాలి కుమారుడు, అలాగనే మార్తా మరియల సోదరుడైన లాజరు మరలా వారు చనిపోయిన తర్వాత మరలా బ్రతికారు. జాగ్రత్తగా వినండి. ఈ దేహముతోనే వారు చనిపోయారు, మరలా ఈ దేహముతోనే వారు బ్రతికారు. అవునా? ఈ దేహముతోనే వారు చనిపోయారు, ఈ దేహంతోనే వారు మరలా బ్రతికారు. కానీ యేసు ప్రభు వారు ఈ దేహముతో చనిపోయారు, కానీ మరలా ఈ దేహంతోనే ఆయన బయటకు రాలేదు. మట్టి దేహముతో చనిపోయాడు, మహిమ దేహముతో బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం అండి. అందుకని ఈ దేహముతో చనిపోయిన వారు ఈ దేహంతో బ్రతికారు, కానీ మరలా వారు చనిపోయారు. ఆయన ఈ దేహంతో చనిపోయి మహిమ దేహంతో బయటకు వచ్చాడు కనుక మరలా ఆయన చనిపోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులెత్తి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఆయన మహిమ దేహముతో ఆయన చనిపోయాడు. ఇది ఆ చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. సమాధిలో నుండి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. ఇది ప్రథమ ఫలముగా, చనిపోయిన వారిలో నుండి ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడెను. మొట్టమొదట ఆయన లేపబడెను. ఆ తర్వాత ఇక మనము అందరం కూడా చనిపోయిన తర్వాత ఒకవేళ చనిపోతే మనం కూడా అలాగనే లేవనెత్తబడతాం. ఏ దేహంతో? ఈ మట్టి దేహముతో మనము సమాధి చేయబడితే. ప్రథమ ఫలం అంటే గమనించండి, గోధుమ పంట వేశారు, లేకపోతే వరి పంట వేశారు. ఈ పంట వేసినప్పుడు ఏం జరుగుతుంది? విత్తనాలు వేశారు ముందు. ఏమండి, మనము వరి ధాన్యం ఉంది కదా, వడ్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు నారు పోస్తున్నారు. గింజలు వేసినప్పుడు ఏమవుతుంది? ఆ గింజ భూమి లోపలికి వెళ్తుంది. భూమి లోపల అది ఏమైపోతుంది? సమాధి అయిపోతుంది. ఆ తర్వాత చనిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? అందులో నుంచి మొలక వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని ఏమంటారా అంటే ద చాప్టర్ ఆఫ్ రిజరెక్షన్, పునరుద్ధానపు అధ్యాయము అంటారు. చూడండి, ఈ పునరుద్ధానములో ఎంత శ్రేష్టమైన అనుభవం ఉన్నది అంటే మనమందరం కూడా గమనించట్లయితే ఈ పునరుద్ధాన పండుగ గురించి మనం ఎందుకు జరుపుకోవాలా అంటే 15వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ 42వ వచనం నుండి చదువుకుందాం. 15వ అధ్యాయము 42వ వచనం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఏమిటండి అనేది? లేపబడేది ఏదంట? శరీరము. మా జాగ్రత్త, నా వైపు చూడండి. మీ శరీరం ఒకసారి చూసుకోండి. బాగానే ఉన్నారు కదా మీ శరీరము? మీరు చలిస్తూ ఉన్నారు, జీవం కలిగి ఉన్నారు. ఈ శరీరం ఎలాగ విత్తబడుతుందంట? అక్కడ రాయబడింది, శరీరము క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడును. మనం చనిపోయినప్పుడు ఈ శరీరము ఇది క్షయమైందిగా, అనగా మట్టిలో కలిసిపోయేదిగా ఏమవుతుందంటే, ఇది సమాధి చేసినప్పుడు ఏమవుతుందంటే భూస్థాపన చేస్తున్నాం. ప్రభునందు విశ్వాసం కలిగి మనం అందరం కూడా ఎలాగనో సమాధి చేస్తున్నామంటే ఈ శరీరాన్ని భూమిలో పాతి పెడుతున్నామా? కాల్ చేస్తున్నామా?
ఏమండి, పాతి పెడుతున్నామా కాల్ చేస్తున్నామా? మనం పాతి పెడుతున్నాం. మనకు ఒక విశ్వాసం ఉంది ఏంటంటే ఈ శరీరం అనే విత్తనాన్ని ఈ భూమిలో పెడితే అది ఏం చేస్తుంది, మరలా లేవనెత్తబడిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మట్టి అయిపోయింది, ఈ శరీరం అయిపోయింది, ఈ జన్మ అయిపోయింది, ఈ కర్మ అయిపోయింది, తగలేంటి రాబోతాను అని కాల్ చేస్తున్నారు. కాల్ చేస్తే ఏమైపోయింది, బూడిద అయిపోతుంది కదా. మనకు ఒక విశ్వాసం ఉంది, ఏం చేస్తున్నామంటే ఈ శరీరాన్ని విత్తుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మామిడికాయలు సీజన్ బాగా వస్తున్నాయి, మంగినపల్లి మామిడికాయలు, రసాలు, ఇంకా రకరకాలు వస్తున్నాయి. మామిడికాయ తిన్నాం, విత్తనం ఏం చేస్తున్నాము, కావాలనుకున్నప్పుడు మొక్క కోసం ఆ విత్తనాన్ని విత్తుతున్నాము. ఎందుకు విత్తుతున్నాము, ఈ విత్తనంలో నుంచి మరలా మొక్క బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. వరి నారు వేసినప్పుడు ఆ విత్తనం ఏమైందంటే లోపలికి వెళ్ళింది, భూమిలోకి వెళ్ళిపోయింది. మనం రేపు తొలకరి వర్షం ప్రారంభంగానే పత్తి పంట వేస్తారు, మిరపకాయ పంట వేస్తుంటారు కదా. ఏ పంట వేసినా సరే ఆ పంట వేసేటప్పుడు మొట్టమొదటి మనం ఏం చేస్తున్నామంటే విత్తనాలు విత్తుతూ ఉన్నాం. తొలకరి వర్షం పడగానే పొలం అంతా దున్నేసి రెడీ చేసి విత్తనాలు విత్తడానికి వెళ్తూ ఉంటారు కదండి. చిన్న గుంట చేసి దానిలో విత్తనం వేసి ఆ మట్టి పూడ్చి నీళ్లు పోస్తుంటారు. ఎందుకని, ఒక నమ్మకం మనకి ఏంటంటే ఈ విత్తనాన్ని భూస్థాపన చేస్తే మరలా అది మొలకెత్తుంది. ఈ శరీరము క్షయమైందిగా విత్తబడుతుంది, అక్షయమైందిగా లేవనెత్తబడుతుంది. తర్వాత రెండవది ఏ అంశం అమ్మా, రెండవది ఈ బలహీనమైనదిగా విత్తబడుతుంది. చనిపోయిన వాళ్ళని ఎవరైనా మనం మోసుకెళ్తుంటే ఎట్లా ఉంటుంది, నిలబడతారా వేలాడుతుంటారా? ఏమండి, చనిపోయిన దేహం ఎలా ఉంటుంది, బలహీనమైనది, నిలబడేది కాదు, వాలిపోతూ ఉంటుంది. ఆ జాగ్రత్తగా మోసుకొని తీసుకెళ్ళి దాంట్లో పెడతా ఉంటారు కదా. ఇది బలహీనమైనదిగా విత్తబడి బలమైందిగా లేపబడుతుంది. అంటే బలమైంది అంటే అక్షయమైంది అంటేనేమో నశించిపోయేది కాదు. బలమైంది అంటే యేసు ప్రభువారు ఆయన సమాధిలోంచి తిరిగి లేవగానే ఆయన తన శిష్యులు 12 మంది శిష్యుల్లో 11 మంది ఆ రూమ్లో తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని భయపడి దాగి ఉంటే, ఇప్పుడు వారి దగ్గరికి ఎవ్వరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే యేసు ప్రభువారు ఆయన మహిమ దేహంతో ఆ రూమ్ మధ్యలోనికి వెళ్ళాడంట. ఆ గదిలోనికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బలహీనమైనదిగా విత్తబడి ఇప్పుడు ఎటువంటి బలం కలిగిందంటే గోడలను కూడా దాటి వెళ్ళగలిగిన శరీరం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తలుపులు గడియలు వేసినా కానీ దాటి వెళ్ళగలిగిన శరీరము దేవుడు, ఆ మహిమ శరీరము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగిన వారుగా ఆయన లేవనెత్తబడ్డారు. మూడవదిగా ఏ విధంగా అంటారండి, మూడవదిగా ఘనహీనమైనదిగా విత్తబడి, మూడవది ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేవనెత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడిన అంటే ఈ శరీరము ఎలాగున విత్తబడుతుందో, ఎలానో లేవనెత్తబడుతుందో. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏం జరగబోతుందంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:16 వచనంలో ఆర్భాటముతోనూ ప్రధానతో శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అప్పుడు ఏం జరగబోతుందంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచెదరు. దేవునికి స్తోత్రం అండి. క్రీస్తునందుండి మృతులైన వారు, ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. అంటే మనం క్రీస్తునందుండి అంటే మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మము పొందాలి, బల్లారాధనలో పాల్గొనాలి, జీవాహారాన్ని పుచ్చుకోవాలి, ఆయన శరీరం తినాలి, రక్తం త్రాగాలి, ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో మనము జీవించాలి. అప్పుడు క్రీస్తునందుండి జీవించిన జీవితం. అటువంటి జీవితము కలిగిన వారు ప్రభునందు మృతి నొంది ఉన్నారో వారు సమాధుల్లో ఉండేనంట. మొట్టమొదట వారు లేవనెత్తబడతారు. ఆ మీదట సజీవులుగా నిలిచియుండు మనము వారితో కూడా ఆకాశ మండలమునకు మేఘముల మీద ప్రభువుని ఎదుర్కొంటూ కొనిపోబడదుము. దేవునికి స్తోత్రం అండి. మనము ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు, ఆ తర్వాత మనం కూడా లేపబడతాం. కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఈ శరీరము ఘనహీనమైనదిగా విత్తబడి
మహిమ కలిగినదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, ఈ శరీరము ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడాను ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. దేవునికి స్తోత్రం అండి. మొట్టమొదటి ఆదాము దేవుడు సృష్టించినటువంటి నరుడు మట్టితో చేయబడ్డవాడు. ఆయన ద్వారానే ఈ లోకంలోనికి పాపం వచ్చింది. అయితే కడపటి ఆదాము ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా పాప క్షమాపణ వచ్చింది. దేవునికి స్తోత్రం అండి. మొదటి ఆదాము ద్వారా ఏమొచ్చిందండి? పాపం వచ్చింది, శాపం వచ్చింది, పతనం వచ్చింది. కానీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకేమొచ్చిందంటే పాప క్షమాపణ, శాప విమోచన. మనం పడిపోయిన మనలను ఆయన మరలా తిరిగి లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము ప్రభునందు విశ్వాసం కలిగి ప్రభులో జీవించి ప్రభులోని మరణించినట్లయితే మనకు దేవుడు ఏ శరీరం ఇస్తాడంటే ఈ మట్టి శరీరాన్ని బదులుగా మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఈ క్షయమైన దానికి బదులుగా అక్షయమైనది ఇస్తాడు. ఈ బలహీనమైన దానికంటే బదులుగా ఆయన బలమైన శరీరం ఇస్తాడు. ఈ ఘనహీనమైన దానికంటే కూడా మహిమ కలిగిన శరీరాన్ని ఆయన మనకు ఇవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఇది నాకు ఇస్తాడు అని నమ్మిన వారు చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఇది నాకు ఇస్తాడు అన్నవారు నమ్మిన వారే ఆ రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చనిపోయిన తర్వాత మనం అందరం ఏమవుతాము? ఈ మట్టి దేహం ఏమైపోతుందండి? మహిమ దేహం అవుతుంది. మరి కొంతమంది అంటున్నారుగా, ఫలానా వాళ్ళు ఎవరు చనిపోయారు కదా, ఆ చనిపోయిన అమ్మ ఈ బజార్లో తిరుగుతుంది అంటారు. ఏ బజార్లో? మీ బజార్లోనే. చనిపోయిన అమ్మాయి ఎలా తిరుగుతుందంట? దెయ్యమే తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? ఈ బజార్లో తిరుగుతుంది అంటారు కదా. అంటున్నారా? అంటలేదా? ఎవరు అంటున్నారు? అందరూ అంటున్నారు. కొంతమంది నామకార్థ క్రైస్తవులు కూడా అంటున్నారు దరిద్రం. ఇది నిజమేనా? చనిపోయిన వాళ్ళు తిరుగుతున్నారు అంటున్నారు. ఇది నిజమేనా? ఎస్ సార్ నో. చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారా? ఆల్రెడీ దయ్యాలు చాలా ఉన్నాయి, ఇంక దయ్యాలు కొత్త దయ్యాలు అవసరం లేదు. పరలోకం నుండి పడద్రోయబడిన దూతలు వాళ్ళే దయ్యాలు. ఇంక కొత్తగా దయ్యాలు ఏమి ఈ మనుషులు దయ్యాలు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే లాజరు, దరిద్రుడైన లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు పాపం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళాడు కదా. మరి ధనవంతుడు అక్కడ తిరిగాడా? వాళ్ళ ఊర్లో ఏం తిరిగాడా కదా? ధనవంతుడు ఆ ఊర్లో దయ్యమై తిరిగాడా? లాజరేమో దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. అబ్రహాము రమ్మను పరదేశంలోనికి వెళ్ళాడు. ఓకే, ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, అయిపోయింది. కానీ ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. వేదనకరమైన స్థలం అంటే అది నరకం. మరి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ ఏమంటే ఊరి ఈ కొట్టు అంతా నాదే, ఈ బంగారం అంతా నాదే అని ఆయన తిరిగాడా కదా. కొంతమంది పిచ్చి భ్రమలు ఉన్నాయి. దయచేసి వాక్యం బాగా చదవండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. చచ్చిపోయిన వారు ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, కుర్రవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ ఎవరు కూడా దయ్యాలు కానే కారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి.
ప్రభా మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యం ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్యలో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యములో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.